ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టాపిక్ చూసుకుందాం. ఓకే, సో నేను 2 సమ్స్ అనేది సాల్వ్ చేశాను. ఫస్ట్ వన్ చూడండి, 2/3 ఆఫ్ 3/4 kgs. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్స్లో ఫైండ్ ద వాల్యూ అన్నారు కదా, 2/3 ఆఫ్ అనే వర్డ్ ఇచ్చారు. ఆఫ్ అని ఎప్పుడైతే మీరు చూస్తారో 2 నెంబర్స్కి మధ్యలో, అంటే అది మల్టిప్లికేషన్ అర్థం. అంటే దాంట్లో మీరు మల్టిప్లై చేయాలి ఈ సమ్ని. అంటే 2/3 ఆఫ్ ప్లేస్లో ఇంటూ పెట్టుకొని 3 × 3/4. ఓకే, సో కేజీస్లో కదా, ఆన్సర్ మీరు కేజీస్లో రాయాలి. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే దాని ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రాక్షన్ 2/3 3/3 ఫామ్లో ఉంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది కదా, 3/4. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఎలా కన్వర్ట్ చేస్తాం? డినామినేటర్తో దీన్ని మల్టిప్లై చేసి న్యూమరేటర్ని ప్లస్ చేయాలి. 4 3s are 12, 12 + 3 50, 12 + 3 15. సో 2/3 × 15/4. సో దీన్ని ఏం చేస్తున్నాను, 4 × 3 అండ్ న్యూమరేటర్ని ప్లస్ చేస్తున్నాను. 12 + 3 దట్ ఈక్వల్ టు 15. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, నా 15/4. ఇప్పుడు రెండు p/q ఫార్ములానే ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి? మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్తో డినామినేటర్తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, సో 2 × 15 చేయొచ్చు, 3 × 4. ఓకే, బిఫోర్ దట్ డినామినేటర్స్ ఇంకా న్యూమరేటర్స్ సేమ్ టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 2/3 15/4 కదా, ఈ 3 టేబుల్లో 15 5 టైమ్స్ పోతుంది. ఓకే, ఈ 2 టేబుల్లో ఈ డినామినేటర్ 4 అనేది 2 టైమ్స్ పోతుంది. క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా నేను. 3 5s are 15 అండ్ 2 2s are 4. ఓకే, సో నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 5/2 kgs. సో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్ క్వశ్చన్? ఫర్ దిస్ సమ్ ఈస్ 5/2 kgs. ఓకే, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ సమ్ చూసుకుందాం. చూడండి, 1/5 ఆఫ్ 18/5. ఓకే, సో ఎప్పుడైతే ఆఫ్ అని చూస్తారో ఫ్రాక్షన్స్లో, అంటే అది మల్టిప్లికేషన్ అని అర్థం. సో 1/5 × 18/5 అని రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏం చెక్ చేసుకుంటారు? న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా సేమ్ టేబుల్స్లో క్యాన్సిల్ అవుతున్నాయా, మల్టిపుల్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. ఓకే, సో 1/5 18/5, ఈ 5 and 18 సేమ్ టేబుల్లో ఐ థింక్ క్యాన్సిల్ అవ్వవు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, 18 × 1 ఈజ్ హౌ మచ్? 18/5 × 5 is 25. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ టేబుల్స్లో క్యాన్సిల్ అవుతున్నాయా లేవా? లేదు కదా. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. థర్డ్ సమ్ చూడండి, 3 1/3 × 2 2/5 × 1 1/7. ఓకే, సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకుందాం. 3 × 1 is 3 3s are 9, 9 + 1 is 10, అంటే 10/3 ఇంటూ 5 × 2 is 10, 10 + 2 is 12, 12/5 ఇంటూ 7 × 1 is 7, 7 + 1 is 8, 8/7. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 3 టేబుల్లో 12 అనేది 4 టైమ్స్ డివైడ్ అవుతుంది కదా, అండ్ ఇన్ 5 టేబుల్ 10 divides 2 టైమ్స్ కదా. నెక్స్ట్ ఇంకేమైనా మనకి క్యాన్సిల్ అవుతాయి న్యూమరేటర్స్ డినామినేటర్స్? నో. ఇప్పుడు ఏం చేయాలి? రిమైనింగ్ మిగిలిన నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయండి. న్యూమరేటర్లో ఏం మిగిలింది మనకి? 2 × 4 × 8, 2 4s are 8, 8 8s are 64 కదా. నెక్స్ట్ డినామినేటర్స్లో ఓన్లీ 7 రిమైన్ అయింది కదా, 64/7. ఇప్పుడు 64/7 వచ్చింది కదా. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ లెస్ దాన్ ఉంటే కనుక దాన్ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 64/7ని 64 / 7 చేయాలి. ఓకే, 7 టేబుల్లో 64కి నియరెస్ట్ నెంబర్ రావాలి. 7/35, 7 7s are 49, 7 8s are 56, 7 9 63. సో 9 టైమ్స్ అనేది 7 9s నియరెస్ట్ నెంబర్ వస్తుంది 64 కదా. 7 9 is 63, 7 9 is 63, 64 - 63 is 1. ఓకే, సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా రాయాలి? 9 1/7 ఇలా రివర్స్లో రావాలి. ఓకే, సో ఎలా అవుతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్? 9 1/7 ఇలా రివర్స్లో రావాలి. 9 1/7
హోల్ నెంబర్ అండ్ ఎ ఫ్రాక్షన్. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమంటాం మనం? ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ హోల్ నెంబర్ అండ్ ఎ ఫ్రాక్షన్ కదా. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ 10 3/5 ఇంటూ 11 2/3 ఇంటూ 2 1/4 సేమ్ ఇలానే ఉంది కదా, అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. మనం దాన్ని p/p ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేయాలి. నాకు ఈ ఆన్సర్ మీరు కామెంట్లో మెన్షన్ చేస్తారా, ఆన్సర్ ఎంత వచ్చిందో? థ్యాంక్ యూ. సో ఇంకా ఫ్రాక్షన్స్లో మోర్ సమ్స్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి స్కూల్ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా సాల్వ్డ్ సమ్స్ కావాలంటే కనుక నా షార్ట్ వీడియోస్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ.